స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు కడియం. ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీలోకి చేరికల జోష్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ముఖ్య నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్లోకి చేర్చుకుంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కడియం, ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ చంద్రిక, కడియం శ్రీహరి ఆయన కుమార్తె ఇందాకనే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. వీరు ఇరువురి సమక్షంలో ఇటు రేవంత్ రెడ్డి, మున్షి ఆధ్వర్యంలో కడియం కావ్య, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ముందుగా కడియం కావ్యనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కడియం శ్రీహరి ఢిల్లీలో జాయిన్ అవుతారని చర్చ జరిగినప్పటికీ ఈరోజు ఉదయం పరిణామాలు మారడంతో కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అయితే ముఖ్యంగా మిగిలిన 4 ఎంపీ స్థానాలపైన చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ఇంట్లో దాదాపు ఖమ్మం కానీ, వరంగల్, కరీంనగర్, ఈ మిగిలిన 4 స్థానాలలో ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా ఇక్కడ ముఖ్య నేతలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. మరోపక్క ఢిల్లీలో కూడా జాతీయ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వరంగల్ టికెట్ కడియం కావ్యకే ఇస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాకపోతే నిన్న కొంత పరిణామాలు రాజకీయంగా మారినప్పటికీ వరంగల్కు సంబంధించినటువంటి పలువురు కాంగ్రెస్ నేతలు కానీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా కడియం కావ్యకు టికెట్ ఇచ్చే పైన ఆలోచించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలవడము, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా వారికి సర్ది చెప్పడము. ఈరోజు చూసినట్టయితే కడియం కావ్య, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరు కావడంతో వరంగల్ టికెట్ ఖచ్చితంగా కడియం కావ్యకే ఇస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే ఈ ఉత్కంఠకు ఈరోజు సాయంత్రం లోపల తెరపడే అవకాశం ఉంది. మిగిలిన 4 స్థానాలకు సంబంధించి పలువురు అభ్యర్థుల పేర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం కూడా పరిశీలిస్తుంది. ఇప్పటికే దీనిపైన అనేక మార్లు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు, ఢిల్లీ జాతీయ నేతలందరూ కూడా పలుమార్లు సమావేశమయ్యారు. ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ జైనింగ్స్ తర్వాత మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఈరోజు అక్కడికి వెళ్ళి ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్టు అర్థమవుతున్నది. 4 స్థానాలకు సంబంధించి ఇప్పటికే 3-4 పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి, వరంగల్కు సంబంధించినటువంటి ముఖ్య నేత, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, మాజీ మంత్రిగా ఉండే ఇటు కడియం కావ్య కూడా ముందు నుంచి రాజకీయాల్లో బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్కు ఎంపీగా పోటీ చేయనంటూ రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడంతో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారుతున్నాయి. ఈ తరుణంలోనే మిగిలిన 4 స్థానాల్లో ఎంపీ టికెట్లను, అభ్యర్థులను ప్రకటించే విషయంపైన కాంగ్రెస్ అధిష్టానం కానీ, రాష్ట్ర నాయకత్వం అయితే తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరము ఈరోజు సాయంత్రము 4 స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్య నేతలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో వీరందరూ ఇక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. కడియం శ్రీహరి కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఇక్కడ చర్చ కూడా జరుగుతున్నది. మొత్తంగా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో కడియం కావ్య, కడియం శ్రీహరి జాయిన్ అవ్వడంతో వరంగల్ ఎంపీ టికెట్ పైన ఇప్పుడు చాలా వరకు ఒక చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా కడియం కావ్యకే వరంగల్ టికెట్ కేటాయిస్తారన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన పలువురు కాంగ్రెస్లో ముందు నుంచి పనిచేస్తున్న నేతలు కొంత అబ్జెక్షన్ చెప్పడం, వాళ్ళను సముదాయించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం కానీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పలువురు నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో మొత్తంగా కూడా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ తెలంగాణ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ మిగిలిన 4 స్థానాలకు సంబంధించి ఈ రోజైతే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు అర్థమవుతున్నది. దానికి సంబంధించి ఇటు రాష్ట్రంలో కానీ, ఢిల్లీలో కానీ ఏఐసిసి ముఖ్య నేతలందరూ అయితే చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్లో జాయిన్ అవ్వడంతో కావ్యకే ఖచ్చితంగా వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. సో ఇవన్నిటికీ క్లారిటీ రావాలంటే సాయంత్రంలోగా అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పి అటు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చంద్రిక.